ఏంటంటే నా క్యారెక్టర్ అంతా చీప్ గా మాట్లాడారు వాళ్ళ. నేను కోర్ట్ ని రిక్వెస్ట్ చేసింది కూడా అదే, నేను జడ్జ్మెంట్ మేడం కూడా రిక్వెస్ట్ చేసింది అదే, నాకు ఒక DNA టెస్ట్ అనేది చేయండి. వాళ్ళ మదర్ ఏమన్నారంటే నా కొడుకే అని తెలిస్తే నేను చేసుకుంటా అని అన్నారు వాళ్ళ మదర్. అమ్మా ఇవన్నీ కూడా ఊరికే మాట్లాడతారు తల్లి. ఎంత ఫోర్స్ఫుల్గా నువ్వు DNA టెస్టులు చేసి ప్రూవ్ చేసుకొని ప్రపంచంలోకి ఇంకొక తండ్రి లేని పాత్రను ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితం సర్వనాశనం చేయటం కంటే మీరు ఈ పాటికి 1-4 సార్లు ఆలోచించుకుంటే బాగుండేది. ఎందుకంటే మీరు జరిగిన మిస్టేక్ని తప్పుని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు, మీరు పతివ్రతాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. రేపొద్దుట ఆ పుట్టే పిల్లలు అతను పెళ్లి చేసుకోకపోతే తండ్రి లేకుండా పెరగాల్సి వస్తుంది సమాజంలో, అవునా? మీరు ఇప్పుడు కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, నేను చెప్తాను మీ లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో వినండి, తర్వాత లాస్ట్లో మాట్లాడతాను మళ్ళీ మీతో. మీరు కాసేపు సైలెంట్ ఉండండి. మోనికా గారు, ఇలాంటి కేసెస్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి ఈ సొసైటీలో. ఎలా అయిపోయిందంటే మేబీ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఉన్నంతలో రిలేటివ్సే కదా అని తను మేబీ అతన్ని నమ్ము ఉండొచ్చు బావా అని, కానీ ఫిజికల్ కమిట్మెంట్స్ని ఎవడో కంట్రోల్ చేసుకోవట్లే ఈ మధ్య. దానివల్ల ఎలా అయిపోయిందంటే అతను పెళ్లి చేసుకుంటానన్నాడు, ఈవిడకున్న ఏజ్కి ఈవిడ యాక్సెప్ట్ చేసేసింది, ఫిజికల్గా కమిట్ అయిపోయారు. అదేంటో మరి ఆ 4 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ సడన్గా అతను ఆల్రెడీ 6 months నుంచి ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసి పడేశాడు. తర్వాత అసలు ఎవిడెన్స్ లేకుండా ఉన్నాడు. ఉన్నంతలో ఈ 6 monthsలో వీళ్ళిద్దరూ ఆల్రెడీ 3-4 times మళ్ళీ ఓయో రూమ్స్కి వెళ్ళారు, కానీ వీళ్ళు ఫోటోలు దిగల. ఏదో అతని బర్త్డేకి అందరితో జనరల్గా దిగిన ఫోటోనే తప్ప మరి ఈవిడ ఎందుకు ఫొటోస్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలని అనుకోలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రూవ్ చేయడం ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్ అన్నట్లు ఉంటుంది, కానీ బ్యాకప్ తీస్తే ఏదన్నా నిజాలు తెలుస్తాయి. ఇక్కడ మనకి ఓపెన్గా అర్థం అవుతున్న సీన్ ఏంటంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది. మేబీ ఈవిడ క్యారెక్టర్ వల్ల కానీ వీళ్ళ ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ అతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాల. ఈ హింట్ ఈవిడికి 1 year నుంచి తెలుస్తుంది, కానీ ఆల్రెడీ అంతకుముందు 4 years నుంచి ఉన్న ర్యాపో ఏదైతే ఉందో మనసు యాక్సెప్ట్ చేయదు. అంత బాగా క్లోజ్గా ఉన్నారు కదా, ఇతను నన్ను చీట్ చేయడలే, ఎట్లా అయినా చేసుకుంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు. ఈవిడ 6th senseకి తెలుసు కానీ మనసు యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే రియల్గా లవ్ చేసేసుకున్నామా అన్న ఫీలింగ్ కదా వీళ్ళకి. ఇది లవ్ కాదు యాక్చువల్గా, కానీ ఇంకా మనం చెప్పాలి వాళ్ళు లవ్ అని చెప్తున్నారు కదా, మనం అదే మాట్లాడదాం. ఇలా జరుగుతున్నప్పుడు ఎట్లా అంటే ఈ 1 yearలో నుంచి మళ్ళీ పిలుస్తున్నా మళ్ళీ వెళ్తుంది. ఎందుకు అంటే వెళ్ళకపోతే ఫిజికల్గా కమిట్ అవ్వకపోతే మళ్ళీ చేసుకోడేమో, ఆల్రెడీ ఇప్పుడే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా నడుస్తుంది రిలేషను. సో ఇది కంటిన్యూ చేద్దాం, ఆల్రెడీ ఇంకెత్తనే భర్త అని ఫీల్ అయ్యి ఫిక్స్ అయిపోయి ఉంది కదా. సో ఆ పొజిషన్లో ఆవిడ అట్లా వెళ్తూనే ఉంది, ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్స్లు అయితే లేవు, ఉన్నాయన్నీ డిలీట్ అయినాయి. సరే వెళ్ళింది, అతను ఆల్రెడీ 3 months నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని. సో ఈ పొజిషన్లో వాళ్ళు ఏంటి వేరే సంబంధాలు చూసుకుంటున్నారో అది ఈవిడికి తెలియదు, ఎందుకంటే దగ్గరలో లేదు కదా. సో తెలియదు. తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా 2 daysలో 3 daysలోనే ఎంగేజ్మెంట్ అనగా తనకి ఏదో లక్కీగా అదృష్టం కొద్దీ లీక్ అయింది. అయినా అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఫ్యామిలీ రెండు వైపుల ఫ్యామిలీస్ ఈవిడ క్యారెక్టర్ని వాళ్ళు ఏ రకంగా చెప్పారు ఆ అమ్మాయికి, అందుకని అమ్మాయి అయినా పర్వాలేదు అంటే, లేదా ఆవిడ అట్లా ఏముందో పొజిషన్ మనకు తెలియదు. ఓకే, ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడే రైట్స్ మనకు లేవు. ఇక్కడ ఉన్నంతలో ఈ అమ్మాయి క్యారెక్టర్ని వాళ్ళు మేబీ చాలా మైనస్ చేసి ఆ అమ్మాయికి చెప్పుంటే ఓకే ఇలాంటి అమ్మాయి కాబట్టి ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటానండి అని అనుండొచ్చు. ఇక కేసు అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, 1 week నుంచే నడుస్తుంది కాబట్టి 1 week అంది కదా, తనే చెప్తుందిగా మనకి. 1 weekలో అంత ర్యాపోస్ ఏమి ఉండవు, ఒక మంచి సంబంధం వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు 2 వైపులా. అతను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి సో కొంచెం ప్రొసీడింగ్స్ ఎట్లా నడుస్తుంటాయి. సో ఇది ఒక రకంగా తను పెట్టిన కంప్లైంట్, తనకి ఇంకా ఇన్నోసెంట్గా మాట్లాడుతుంది. కానీ 2 points మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రెగ్నెన్సీలు తెచ్చేసుకుంటే కోర్టో ల్యాండ్ ఆర్డరో పోలీసులో సమాధానం చెప్పరు. ఎవరు సమాధానం చెప్తారండి అంటే ఎవరు సమాధానం చెప్పరు, నీ పరిస్థితికి నువ్వే కారణం, ప్రాబ్లం సొల్యూషన్ నువ్వే ఎత్తుక్కోవాలి. కోర్టు ల్యాండ్ ఆర్డర్లు ఏం చేస్తాయి, నీకు అన్యాయం జరిగిందని అప్రోచ్ అయితే అవతల వ్యక్తి ఎవరైతే అన్యాయం చేస్తారో వాడిని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి నీకు నచ్చినట్టు సెట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా మ్యారేజీలు చేస్తే, బలవంతంగా చేస్తే రేపొద్దుటే డైవర్స్ ఇస్తాడు. ఫోర్స్ఫుల్ మ్యారేజ్ ఒక 10 days ఉంటాడు, 20 days ఉంటాడు. వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిపోయినాక తీసుకునే డైవర్స్ ఈజీ, ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఉండట్లా ఈ మధ్య. సో ఇలా ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసినప్పుడు అప్పుడు ఇంకా ఇవి సెకండ్ మ్యారేజ్ క్యారెక్టర్లోకి వస్తుంది. ఎందుకంటే బలవంతంగా పెళ్లి చేయించమని కాపురం నడిపించమని అనటం కుదరదు.
సో ఈ పొజిషన్లో అప్పుడు ఒక వైఫ్ వేసే కేసులు వేస్తుంది. ఏంటవి? 498 డీవీసీ మెయింటెనెన్స్, ఇక తప్పక మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్తారు. ఆ పుట్టే పిల్లలకి తండ్రి అనే పాత్ర ఉండదు. సో కొంచెం లేడీస్ ఒక్కటికి 100 సార్లు ఆలోచించాలండి. ఫిజికల్గా కమిట్ అయ్యేటప్పుడు ఒక జీవిని ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకే అలా జరిగితే ఎంత చండాలంగా ఉంటుంది లైఫ్. వాళ్ళు ప్రపంచంలో ఎలా పెరుగుతారు? క్రూయల్గానే పెరుగుతారు ఒక రకంగా. ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళకి అందదు కదా. సో ఇక్కడ ఈవిడ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఒకవేళ ఫోర్స్బుల్గా మ్యారేజ్ చేసినా అది అతనికే బెనిఫిట్, తినికే లాసు. ఈ రోజు తను వేసిన కేసు స్ట్రాంగ్ కేసు, ఒకవేళ ప్రూవ్ చేసుకోగలిగితే అరెస్టులు ఉండే కేసు. ఇక 45 days జైల్లో ఉన్నాడు అంటే ఎందుకంటే ఆ కేసే అంత స్ట్రాంగ్ కేసు. నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్గా కమిట్ అయ్యాడండి, ఇన్ని సంవత్సరాలు ఇట్లా యూజ్ చేసుకున్నారు, ప్రజెంట్ ప్రెగ్నెంట్ని, అంతగా అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించండి నేను ప్రూవ్ చేసుకోగలను అని తను ఛాలెంజ్ చేస్తుంది. వన్స్ ఒకసారి డిఎన్ఏ టెస్ట్లో కనుక అతని పిల్లలే అని ప్రూవ్ అయితే అంతకుముందు ఉన్న ఎవిడెన్స్లు అంతా కూడా కౌంటింగ్లోకి అవసరంలా, అంటే డిలీట్ అయిపోయినా కూడా తను సేఫ్ సైడ్లో ఉన్నట్టే లెక్క. ఇవాళ కాకపోతే రేపైనా నిజంగా ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే కనుక తను డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ అవుతుంది. కోర్టులో ఒకవేళ జడ్జి గారు లేకపోతే ప్రైవేట్ లాయర్ని పెట్టుకోవచ్చు. ఇన్ కేసు లేదు అంటే పీపీ గారు వచ్చిన తర్వాత జడ్జి గారు ఇన్ఛార్జి కోర్టులో కూడా పర్మిషన్ పిటిషన్ వేసుకుంటే డైరెక్షన్స్ ఇస్తారండి. కోర్టు డైరెక్షన్ లేకుండా డిఎన్ఏ టెస్టులు చేయరు, చేసినా అది లీగల్గా వ్యాలిడ్ కాదు. ఒకవేళ నిజంగా తను ప్రూవ్ చేసుకుందే అనుకోండి, వాళ్ళ అత్తగారు అన్నమాట నిజం కాదు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇచ్చి చెయ్యటం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. వాళ్ళు 100% ఈ అమ్మాయికి ఇచ్చి చెయ్యరు. దట్టు 45 days జైలుకి వెళ్ళిన వ్యక్తి అసలు చేసుకోడండి. ఎందుకంటే కోర్టులో అన్న ఫైట్ చేస్తాడు కాబట్టి జైలుకి వెళ్ళక ముందుకే చేసుకోవాలి కదా. ఇంకా ఇంత వెళ్ళిపోయినాక ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగే పని కాదు. సో అంటే అతన్ని పనిష్ చేయడానికి మాత్రమే ఈ కేసు తనకి యూజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎట్లా అవుతుందంటే మేబీ కొంతకాలం ఫైటింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చి జైలుకి పంపించడం కంటే కాంపెన్సేషన్ ఏదో ఒకటి తీసుకొని, అంటే ఫైన్ రూపంలో వాళ్ళకి ఏదైనా ఫైన్ వేసి అది కాంపెన్సేషన్ కింద తీసుకొని ఎక్స్క్యూజ్ చేసి విత్డ్రా చేసుకోవడం అనేది ఒక ఆప్షన్. కానీ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని విత్డ్రా చేసుకోవడం కుదరదు. 376 అప్ టు ఐపీసీ ప్రకారం పెట్టుంటారు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి తను ఫిజికల్గా యూజ్ చేసుకున్నారు అనేది, అంటే రేప్ కిందకి రాదు కానీ కన్సిడర్ టు రేప్ అన్నట్లు. సో ఈ పొజిషన్ వచ్చినప్పుడు ఇది కొంచెం స్ట్రాంగ్ కేసు కింద లెక్క. దీనికి విత్డ్రాలు, క్లోజ్ చేసుకోవడాలు, సెటిల్మెంట్లు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు ఉండవు. ఒకవేళ వీళ్ళకి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయితే కోర్టులో దీన్ని హాస్టల్ విట్నెస్ అంటారు. అంటే తన కేసును తను విత్డ్రా చేసుకుంటూ, ఇది కూడా వన్ ఆఫ్ ద సెటిల్మెంట్ కింద లెక్క. కోర్టుకి ఈ డైలాగ్ చెప్తారు పీపీ గారు, ఇది హాస్టల్ విట్నెస్ అండి అని. కోర్టుకి అర్థమవుతుంది వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసుకున్నారు, సో విత్ కేసులో ఉన్న ఎలిగేషన్స్ని విత్డ్రా చేసుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పి. సో ఇలా చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే కేసు ఆటోమేటిక్గా హీరింగ్స్ అన్నీ నడుస్తే ప్రాపర్గానే ఒక 2 years నడవాల్సిన కేసు గట్టిగా 2 monthsలోనే క్లోజ్ అయిపోద్ది. మేబీ ఈ కేసు అలా వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇప్పుడు తిని చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు నా క్యారెక్టర్ని తగ్గించి చెప్తున్నారండి అని తను ఫీల్ అవుతుంది. అవతల వ్యక్తి ఎలా టమ్కేసుకుంటారు అనేది మనం ఆపలేం, దానికి సంబంధించి మనం ప్రూవ్ చేయలేం. వాళ్ళు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు, తిని చెప్పుకునేది తిని చెప్పుకుంటుంది. అవతల వాళ్ళు నా క్యారెక్టర్ని తగ్గించి మాట్లాడుతున్నారండి అంటే ఎక్కడ అది ప్రూవ్ చేయడం కుదరదు, వాళ్ళని ఆపడం కుదరదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం దండగా. ఎందుకంటే ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చేసినాక అబ్బా అమ్మాయి మంచిదండి అని ఎవరు అనరు. వాళ్ళ బాధలో వాళ్ళు ఏవో చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ కోపం, వాళ్ళ కుళ్ళు, వాళ్ళ ఈర్ష్య, వాళ్ళు చెప్పుకోవాల్సిన నానా రకాలు వాళ్ళు చెప్తారు. అలా అని ఈవిడ క్యారెక్టర్ తక్కువ అని కాదు, తనేంటి అనేది తనకి తెలిస్తే చాలు. ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి సమాధానం చెప్పుకోవాలంటే ఆల్రెడీ మిస్టేక్ జరిగిపోయింది, వెళ్ళి చెప్పుకున్నా ఎవడ బిలీవ్ చేయడు కూడా. సో వాళ్ళందరూ నేను కరెక్ట్ అని నమ్మాలండి, వీళ్ళు ఒక శాసనంలో రాసి ఇవ్వాలండి అన్నా కూడా యూజ్ లేని టాపిక్ అది. ఇక మరి పిల్లల సంగతి ఏంటి, ఉంచుకోవాలా లేదా అంటే ఆల్రెడీ 5th monthకి వచ్చేసింది. సో 5th monthకి వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి అనేది తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 1-4 సార్లు ఆలోచించుకుంటే బెటరు. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేసి ఆయన్ని పనిష్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఒక జీవిని ప్రపంచంలోకి తీసుకొచ్చి ఎలా కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఏం జరిగినా ఇదైతే మ్యారేజ్ జరగదు. జరగని మ్యారేజ్కి పిల్లలకి తండ్రి ఎవరని రాయడం కుదరదు. అతనే తండ్రి అని ఈవిడ రాసుకున్నా ఈవిడ ఇష్టం తప్ప లీగాలిటీ అంతగా కన్సిడర్ అవ్వదు. ఒకవేళ కన్సిడర్ అయినా ఇల్లిజిటిమేట్ చైల్డ్ కింద వాళ్ళని పెంచుకొని తండ్రి పేరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. అసలు ఈ కేసు గెలుస్తుందా గెలవదా? ఇటువంటి కేసులండి చాలా వరకు డౌటే గెలవటం. ఎందుకు అంటే రేపు వేరు, మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ కమిట్మెంట్ వేరు. తను మేజరే, అతను మేజరే. సో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ కమిట్లోకి అతను ఇన్వైట్ చేస్తుంటే, లేదా అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత అన్న నీ మీద చెయ్యేసినప్పుడు నీకు తెలుస్తుందిగా ఎందుకు చెయ్యేస్తున్నాడు అని. సో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నువ్వు ఆ సీనే రాకుండా జాగ్రత్త పడటమే మెయిన్.
తీసుకెళ్ళిపోయి మత్తు మంది ఇచ్చి ఫిజికల్గా కమిట్ అయిపోయాడంటే ఇంకా అది రేపు. ఇక్కడ ఇష్టపడి ఒకసారి కాదు రిపీటెడ్గా 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నప్పుడు వాటిని రేపు కింద కన్సిడర్ చేయరండి. 376(2) అనేది ఆల్రెడీ డిస్మిస్ అవుతుంది. దాంతోపాటు ఇంకేమైనా సబ్సెక్షన్స్ ఉంటే అంటే చీట్ చేశాడు, చీటింగ్కి తగ్గ పనిష్మెంట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి కేసుల్లో 100% వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ తప్ప తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికో వాళ్ళకి DNA టెస్ట్ చేయించి వాళ్ళకి పిల్లల్ని చూపించాలనో ఇంకా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళటం ఎంతవరకు అవసరమని తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్. వాణి గారు మీకు ఒకసారి చెప్తున్నానండి, వినండి అమ్మా. ఇప్పటిదాకా మీరు కూడా విన్నారు కదా, మీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అమ్మా. DNA టెస్ట్ చేసి ప్రూవ్ చేసేదాకా మీకు ఇంకా టైం ఉంది, ఇది పిల్లల్ని కనాల్సిన సిచ్యువేషనే మీకు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు 1-4 సార్లు ఆలోచించండి. ఒకవేళ మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ఇవాళ కాకపోతే రేపు వేసినా కూడా మీకేం కంగారు లేదమ్మా. పీపీ గారు DNA టెస్ట్కి కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేయగానే మీకు డైరెక్షన్ వస్తుంది. అది ఎప్పుడైనా ప్రూవ్ అవుతుంది, నిజమే ఎప్పుడైనా కానీ. అతన్ని నువ్వు పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది మీరు చేసే ఫైటింగ్ అంతా తప్ప, లేదా అతను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేసుకొని ల్యాక్స్గా ఏదైనా డిమాండ్ చేసి మీరు వసూలు చేయడానికి ఉంది. మీరు ఒకవేళ కేసు గెలిస్తే కనుక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతను జాబ్ పోవడానికి కూడా అవకాశం ఉందమ్మా. కేసు గెలవడానికి ఏ ఎవిడెన్స్లు కావాలో ట్రై చేయండి. మేబీ అమ్మా మళ్ళీ తెచ్చుకుంటారమ్మా. మొత్తం జాబ్ తీసేయడం కుదరదు ఇట్లాంటి వాటి మీద. ఎందుకంటే కేసు నిజమో కాదో తెలియకుండా సస్పెండ్ చేస్తారు. మేబీ అతనికి వచ్చే 30,000 జాబ్ అతనికి ఇంపార్టెంట్ కూడా కాకపోవచ్చు, ఇంకా మంచి జాబ్ తెచ్చుకుంటాడేమో. అంటే కెరియర్ పోయినా పర్వాలేదు కానీ నిన్ను పెళ్లి చేసుకోను అనే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మీరు 1-4 సార్లు ఆలోచించండి. లేదా మీరు ఫైట్ చేయాలనుకుంటే కనుక DNA టెస్ట్లో వాళ్ళ అబ్బాయే మీ ఇద్దరికి పుట్టిన పిల్లలే అని కనుక తెలిస్తే ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ కూడా పడుతుందమ్మా. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. లీగల్ ప్రాసెస్ ఇలాగే ఉంటాయండి, చూసుకుంటాం. ఓకే రమ్య గారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.